భజగోవిందము 13వ శ్లోకము. కాతే కాంతాధనగత చింతావాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవానవ తరుణే నౌకా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంతాధనగత చింతా వాతుల కిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవానవ తరణే నౌకా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: నా భార్య, నా డబ్బు, ఎప్పుడూ ఇదేనా చింత ఇచ్చోడా? నిన్ను నడిపేవాడు లేడనుకుంటున్నావా? ముల్లోకాలలో సంసార సాగరాన్ని దాటించే నౌక ఒక్కటే ఉంది, అదే సజ్జన సాంగత్యం. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు ఓ మందమతి, గోవిందుని సేవించు. వివరణ: చేప నీటిలో చరిస్తుంది, పక్షి ఆకాశంలో విహరిస్తుంది. మనిషి జ్ఞానంతో జీవించాలి. అసత్యమైన అవగాహన అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. అర్ధరహితమైన ఆలోచనలు, ఆవేశాలు బ్రతుకును కృంగదీస్తాయి. భగవంతుడు సృష్టికర్త. ఈ సృష్టి నియమాలతో, ధర్మాలతో కొనసాగుతూ ఉంది. సృష్టికి సంబంధించిన పూర్ణ జ్ఞానం గల పరమేశ్వరుడు జీవుల కర్మలను నియమించడమే కాక ఆయా కర్మల ఫలితాలను కూడా అందించి విధాతగా కీర్తింపబడ్డాడు. కర్మాణం తత్ఫలానాంచ కర్తా విధాత. అందుచేత ఎవరి కర్మలకు ఏ ఫలితాలివ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలిసి అనుగ్రహించేవాడు కనుక ఆయన నియంత. మన కర్మలకు ఫలితాలు అందుతాయి, ఆశలకు ఊహలకు ఫలితాలు అందవు. జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుడు కర్మలకు ఫలితాలను నిష్పాక్షికంగా అందిస్తున్నాడు. అనవసరమైన ఊహలతో, ఆవేదనలతో మనిషి కృంగిపోతున్నాడు. అరణ్యంలో సంచరించే జంతువుకు, ఆకాశంలో విహరించే పక్షికి, నీటిలో చరించే చేపకు, రాతిలో నివసించే కప్పకు ఆహారాన్ని ఎవరు సమకూర్చారు? ఇన్ని చేయగలిగిన వాడు నిన్ను నన్ను పోషించలేడా? మన బ్రతుకులను కడదేర్చలేడా? ధనదారాధులను కూర్చి విపరీతంగా చింతించాలా? అజ్ఞానంతో అనర్థాలను వాటేసుకుంటున్నాము. అందరినీ రక్షించేవాడు, సర్వులను కాపాడే సర్వదర్శి ఉన్నాడనే వాస్తవాన్ని మరచిపోతున్నాం. కట్లను కొని తెచ్చుకుంటున్నాము. అందుకని మరచిన విషయాన్ని జ్ఞాపకం చేసేవారు తోడు ఉండాలి. వారే సత్పురుషులు. వారి సాహచర్య భాగ్యమే సత్సాంగత్యము. అగాధమైన సంసార సాగరాన్ని దాటడానికి సత్సంగము దివ్యమైన నౌక. సంసారము ఒక భయంకరమైన సముద్రము. అందుకే దానిని భవార్ణవమన్నారు. భవయేవ ఆర్ణవః భవార్ణవః. దానిలో పడ్డవాడు ఉత్తీర్ణుడు కావడం సులభ సాధ్యం కాదు. అట్టి వానిని తీరానికి చేర్చే నావ సత్సంగం ఒక్కటే. దానికి మించినది ముల్లోకాలలో లేదు. మహత్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘచ్చ. మహాత్ముల సాంగత్యం లభించడం దుర్లభం. లభించిన వారిని అర్థం చేసుకోవడం అగమ్యం. చేసుకోగలిగితే అమోఘం అని నారద భక్తి సూత్ర ప్రబోధం. భక్తి జ్ఞాన వైరాగ్యాది పునః స్మారయంతి బోధయంతి చ మహాంతః. భక్తి జ్ఞాన వైరాగ్యాదులను పెంపొందించుకోవలసిన అవసరాన్ని మహాత్ములు పదే బోధిస్తారు. వారి బోధల ఫలితంగా సాధకులు సదాలోచనతో సత్కార్యాలు ఆచరించి వారు సత్పురుషులుగా మారుతారు. సాధుకారి సాధుర్భవతి. సత్కార్యములు ఆచరించేవాడు పురుషుడవు అవుతున్నాడు అని బృహదారణ్యక స్తుతివాక్యమని ఈ యొక్క శ్లోక భావము. స్వస్తి.